అందరికీ నమస్కారం. ఇవాళ భోగి అండి. క్యాజువల్ గా కనిపించే మీ ప్రియ ఉదయాన్నే లేచి పూజ చేసి మరి మీ ముందుకు వచ్చేసింది. ముఖ్యంగా ఈరోజు ఈటీవీ అభిరుచి తరపున మన బ్రేక్ఫాస్ట్ షో తరపున అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి కొత్త పంట చేతికొచ్చే సమయానికి తీపి పదార్థాలు చేసుకొని ఈ పండుగని ఆరంభిస్తారు. మరి భోగియే దీనికి ఆరంభం. భోగి అంటే ఏంటో తెలుసా? భోగి అంటే సకల భోగాల్ని మనకు అందించడమే. మన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు ఏమన్నారో తెలుసా? అంటే వారి మాటల్లో కాకపోయినా మన మాటల్లోకి అది అనువాదించుకుందాం. వంట చేయడం ఒక భోగం, వంట చేసినప్పుడు తినడం ఒక యోగం. బట్ వంట చెయ్యగలిగి లేదా వండి పెట్టే వాళ్ళు ఉన్నా కూడా తినలేకపోవడం ఏమంటారో మీకు తెలుసా? దాన్ని ఖచ్చితంగా రోగం అంటారండి. లేకపోతే ఏం చెప్పండి, ఈ రోజుల్లో మనకి రెడీమేడ్ గా స్వీట్స్, హాట్స్ అన్ని దొరుకుతున్నాయి. కానీ షుగర్ అనో బీపీ అనో దీనిలాగా ఏమీ తినలేకపోతున్నాం. మరి పండుగ రోజు కూడా అవే పాత ఫుడ్సా? కాదు కదా. చక్కగా మీకు నచ్చిన టేస్ట్ అన్ని కూడా హ్యాపీగా వండుకొని స్వీట్స్, హాట్స్ అన్ని చేసుకొని చక్కగా లాగించేయండి. సో ఈ రోజు నేను చేయబోతున్నాను ఒక స్వీట్, అదే ఫ్రూట్ హల్వా. సో ఫ్రూట్ హల్వా ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా చేసి లాగించేయండి. ఫ్రూట్ హల్వాని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇందులో నెయ్యి వేయాలి. అది మనకి బాగా కరగాలి. చూసారు కదా, నెయ్యి కరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయాలి. సో బొంబాయి రవ్వ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి. అండ్ నెయ్యిలో వేయించుకుంటే బొంబాయి రవ్వని ఆహా చాలా బాగుంటుంది. అండ్ చిన్నప్పుడు భలే సరదాగా ఉండేది కదా భోగి అంటే. మార్నింగ్ లేచేవాళ్ళం. అండ్ తర్వాత చక్కగా ఇంట్లో ఉన్న పాత సామాలు ఇవన్నీ చెక్కలు అన్ని తెచ్చి చక్కగా భోగి మంట వేసుకొని దాని ముందు కూర్చుంటే ఆహా ఎంత బాగుంటుంది కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మనం చాలా మంది ఆ ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు, చాలా మంచిదే. అలా ఫాలో అవడం వల్ల ఏంటవుతుందంటే మన నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు వస్తున్న తరాల వాళ్ళు కూడా ఈ పండుగలన్నిటికీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం తెలిసేలా చేయాలి కదా. అసలు ఈ భోగి ఏంటి, సంక్రాంతి ఏంటి, మీరు కూడా మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పండుగల్ని అందరితో కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఇటుపక్క మనం ఇది ఫ్రై చేసుకుందాం. అండ్ స్టవ్ ఆన్ చేసి ఇంకో పాన్ కూడా పెట్టుకుందాం. ఇందులో మనం పిస్తా, తర్వాత బాదం రెండు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇటువైపు మనం రవ్వ కూడా చూడాలి, ఎందుకంటే రవ్వ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో మాడిపోకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూసారా. దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అవుతుంటాయి. ఈలోపు చెప్పా కదా నెక్స్ట్ ఫ్రూట్ అని, కాబట్టి ఫస్ట్ నేను యాపిల్ని తీసుకుంటున్నాను. సో యాపిల్ని మనం కట్ చేసుకుందాం. సో నేను నెక్స్ట్ ఫ్రూట్లో యాపిల్ అండ్ బనానాని యూజ్ చేస్తున్నాం. సో యాపిల్ తీసుకొని దాన్ని మనం పీల్ చేసుకోవాలి. ఎందుకంటే హల్వా కదా, సో ఈ తొక్క ఇదన్నీ తగులుతూ ఉంటే టేస్ట్ అంత బాగోదు. సో మనం దీన్ని పీల్ చేసుకుంటేనే చాలా బెటర్. సో మొత్తం పీల్ చేసుకొని మనం దీన్ని మనం పీసెస్గా పెట్టుకుందాం. సో యాపిల్ చూసారు కదా, మనం ఇలా పీసెస్ చేసుకుందాం. దీన్ని
మనం యాపిల్ వేసాం కదా, అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే యాపిల్ మనకి బాయిల్ అయిపోవాలి. ఓకే, యాపిల్ కొంచెం సేపు బాయిల్ అవ్వాలి అండ్ రవ్వ కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా, ఇది కొంచెం చల్లగా అవ్వాలి. సో మనకి ఎస్ యాపిల్ కూడా బాయిల్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం బనానా, సో బనానాను కూడా మనం పీసెస్ చేసుకోవాలి. చెప్పా కదండి మిక్స్డ్ ఫ్రూట్ అని, సో ఫ్రూట్ అంటే మనకి నచ్చింది తీసుకోవచ్చు. సో బనానాను కూడా ఒక చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. యాపిల్ తొందరగా కుక్ అయిపోతుంది అండ్ బనానా కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ హాట్ వాటర్లో మనం బాయిల్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మనం మొత్తం అన్నిటినీ కూడా ఒక్కసారి మ్యాష్ చేసుకోవాలి. సో హల్వా కదా, హల్వా టైప్లోనే ఉండాలి కదా, అందుకే చూసారా ఇవన్నిటిని కూడా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. యాపిల్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి బాయిల్ చేసుకున్నా మనకి బనానా ఈజీగా అయిపోతుంది. కాబట్టి యాపిల్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం బనానాని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని మ్యాష్ చేసుకోవాలి. సో భోగి అంటే నార్మల్గా ఫెస్టివల్స్ అంటే పాయసం, పరమాన్నం ఇవన్నీ చేసుకుని తింటారు కదా, దాంతోపాటు ఈ స్పెషల్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తం ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో స్వీట్ అంటే తెలుసు కదా ఎంత షుగర్ కావాలి ఏంటి, ఆల్రెడీ ఫ్రూట్స్ యాడ్ చేసామంటే న్యాచురల్ షుగర్ ఉంటుంది ఇందులో, కాబట్టి మరీ ఎక్కువ షుగర్ వేసుకోవద్దు. సో లైట్గా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కూడా చాలా తొందరగా కరిగిపోతుంది, అన్నీ కూడా చాలా వేడిగా ఉన్నాయి కదా, సో షుగర్ వేసిన వెంటనే కరిగిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్, సో ఆ ఫ్లేవర్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇలాచీ. సో ఏ స్వీట్ చేసుకున్నా సరే ముఖ్యంగా కావాల్సింది ఇలాచీ. సో ఇది యాడ్ చేస్తే చాలండి, ఎలాంటి స్వీట్కైనా దాని టేస్ట్ అలా పెరిగిపోతుంది. సో మనం ఇలాచీని కొంచెం ఇలా ఓపెన్ చేసి యాడ్ చేసుకుందాం. చూసారా ఇందులో వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్ ఫ్లేవర్స్. ఆహా, ఎంత చేస్తున్నప్పుడే మనకి నోరు ఊరుతుంది కదా తినేయాలని. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం రవ్వని యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా రవ్వ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రూట్ మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేసుకుందాం. సో ఫ్రూట్ మిక్స్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు మీరు రవ్వని యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో మీకు చూడంగానే అర్థమైపోతుంది అది బాగా థిక్గా ఉంది, కలవలేదు అనుకుంటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోండి. సో లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎస్, ఆహా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వీటిని యాడ్ చేస్తున్నాం.
ఎంత కలర్ఫుల్ గా కూడా అయిపోయింది. ఇప్పుడు మన స్వీట్ చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నెయ్యిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దానిమ్మ గింజల్ని వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. హల్వా అయితే రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మంచి గుమగుమలాడే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు టేస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో ఇది వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది, లేదా చల్లగా అయిన తర్వాత ఒక డెజర్ట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుందాం. పైనుంచి కొంచెం దానిమ్మ గింజలు, తర్వాత నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకుందాం. సో వేడికి నెయ్యి కూడా కరిగిపోతుంది. రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఫ్రూట్ హల్వా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఫ్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, యాలకులు 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, చక్కెర 1/2 కప్పు, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, బొంబాయి రవ్వ 1 కప్పు. ఫ్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. మరో పాన్ లో పిస్తా, బాదం వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత యాపిల్ ముక్కలు, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అరటిపండు కూడా వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత పంచదార, వెనిలా ఎసెన్స్, యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దానిమ్మ గింజలు కూడా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి దానిమ్మ గింజలు, నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ హల్వా రెడీ. ఫ్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో స్వీట్ అంటే ఆబ్వియస్ గా బాగానే ఉంటుందండి. ఎంత బాగుంది అంటే మనం తినడం అస్సలు ఆపలేం, అంత బాగుంది. అందులో ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా, యాపిల్, బనానా, అన్ని ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే మిక్స్ అయితే ఇంకా టేస్ట్ వచ్చింది. అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం కదా, ఆహా, మొత్తానికైతే ఈ స్వీట్ ఎంత ఇచ్చినా కూడా కాదు అనకుండా తినేస్తారు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. సో ఒక స్వీట్ ఐటమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఒక హాట్ ఐటమ్ కూడా చేసేస్తే చక్కగా పండుగ కంప్లీట్ అయిపోతుంది. మరి ఏం చేస్తా అనుకుంటున్నారా? అదే వడ బాజీ వ్రాప్. ఏంటి వడ అంటున్నాను, అలాగే బాజీ అంటున్నాను, వ్రాప్ అంటున్నాను. ఇంతకీ వడ చేస్తానా? కాదు. బాజీ చేస్తానా? అస్సలే కాదు. టెన్షన్ ఎందుకండి, వెయిట్ చేస్తూ ఉండండి. అది ఎలా రెడీ చేయాలో నేను చెప్తా కదా, మీరు కూడా హ్యాపీగా చూసి నేర్చేసుకోండి. సో వెయిట్ చేస్తున్నారు కదా, అసలు ఏం చేస్తాను అని. ఎస్, స్టార్ట్ చేసేస్తున్నాను ప్రాసెస్. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. అండ్ ఇందులో మనం మిరియాలు, తర్వాత జీరా, జీరా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత మిర్చి. సో వ్రాప్ కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప,
తర్వాత టొమాటో, చూసారు కదా, పొటాటో వేసాను, ఆ తర్వాత టొమాటో వేసాను. అండ్ ఇప్పుడు మనం బఠానీ, సో నానబెట్టి పెట్టుకున్న బఠానీ ఇది కూడా యాడ్ చేసి మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అండ్ తర్వాత ఇందులో బాజీ మసాలా, సో మసాలా ఫ్లేవర్ బాగా తెలియాలి కదా, చెప్పా కదా వడా బాజీ అని చెప్పి. సో ఆ బాజీ ఫ్లేవర్ తెలియడం కోసం బాజీ మసాలా అండ్ లాస్ట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో మొత్తం కర్రీ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. మరి ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి కదా మనకి, సో ఆ స్టీమ్తోనే ఇది కుక్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్పా కదండి వ్రాప్స్ అని, దానికి కావాల్సింది చపాతీ పిండి. సో ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాను. దీన్ని మనం సన్నంగా, వ్రాప్స్ తెలుసు కదండి, అలా సన్నంగా ఒత్తుకొని ఉంచుకోవాలి. సో నేను అది రెడీ చేసి పెట్టుకుంటా, ఈలోపు ఇది కూడా కుక్ అవుతుంది. చూసారు కదా, వ్రాప్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను. సో రెగ్యులర్గా మీరు చపాతీ ఎలా చేస్తారో అలా చేసుకోవాలి, కాకపోతే ఇది చాలా థిన్గా రావాలి, అంటే పల్చగా రావాలి, అలాగే సాఫ్ట్గా రావాలి, అంటే మరీ క్రిస్పీగా చేసుకోవద్దు. సో ఇలా కాల్చుకుంటూ రెండు వైపులా తిప్పుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ముందుగా మనం ఇది ఉంది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆహా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయి. వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మనం ఈ వ్రాప్లో వేయాలి. సో చక్కగా సో ఇది ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ స్టఫింగ్ వేసుకోండి. అండ్ ఇప్పుడు దీనిపైన క్యాప్సికమ్, ఇప్పుడు మనం పన్నీర్ని కూడా తురుముకోవాలి. సో పన్నీర్ని కూడా మనం చిన్నగా తురుముకోవాలి. సో ఎక్కువ పన్నీర్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా మీ టేస్ట్ ఎంత కావాలో దానికి తగ్గట్టు పన్నీర్ని యూజ్ చేసుకోండి. చూసారు కదా, పన్నీర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర, సో పైనుంచి మనం కొత్తిమీర కూడా వేసుకుంటే వ్రాప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం చక్కగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎస్, సో ఈ వ్రాప్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇది తింటున్నప్పుడు సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. రెడీ అయిపోయిందండి, వడా బాజీ వ్రాప్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వడా బాజీ వ్రాప్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, జీరా 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పావు బాజీ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బఠానీలు 1 కప్పు, ఆలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 1/2 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, పన్నీర్ కొద్దిగా. వడా బాజీ వ్రాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని మిరియాలు, జీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంపలు, టొమాటోస్, బఠానీ, బాజీ మసాలా, ఉప్పు వేసి వేయించుకోవాలి. చపాతీ పిండిని చపాతీలా ఒత్తుకొని పాన్ పై నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చివరిగా చపాతీని ఒక ప్లేట్ లోకి తీసుకొని బంగాళదుంప మిశ్రమం వేసుకొని ఆ పైన క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర,
పన్నీర్ తురుము వేసుకొని రోల్లో చేసుకొని సర్వ్ చేసుకుంటే వడా బాజీ వ్రాప్ రెడీ. వడా బాజీ వ్రాప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, సాఫ్ట్ గా క్రిస్పీగా అండ్ బంగాళదుంప అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి అండ్ మిక్స్ అయ్యాయి. ఇదైతే కంప్లీట్ వ్రాప్. అంటే తింటే చాలు చక్కగా మధ్యాహ్నం వరకు మీ పనులన్నీ చేసుకున్నా కూడా ఏ మాత్రం ఆకలేదు, అంత కంప్లీట్ ఫుడ్ ఇది. సో చూసారు కదా, చక్కగా పండగ పూట మనం ఒక స్వీట్ అలాగే ఒక హాట్ చేసుకొని చక్కగా తిన్నాం. మరి మీరు కూడా ఈ పండగ పూట స్వీట్ హాట్ మీకు నచ్చినవన్నీ చేసుకొని నేను చెప్పినవి కూడా ట్రై చేసి చక్కగా ఈరోజు ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మీ ప్రియ 2 మంచి వెరైటీ డిషెస్ తో మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్ బై బాయ్.